అంటే ఇక్కడ ఒకటే నేను ఏది సీరియస్గా తీసుకోను. వచ్చిందా ఫైన్, ఇలా ఉందా రైట్, అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవడం కానీ ఎప్పుడు లేదు. అసలు బర్డేనా నేను తీసుకోను కూడా. అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక ఎవ్రీ 2 ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా వరకు ఎందుకో అది మీరు అనుకున్న స్థాయికి అవ్వలేదు. అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హ్యావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ ఇప్పుడు ఆటోగ్రాఫ్ చేయటం డెఫినెట్గా ఇది ఉంటుందంట, వర్కౌట్ అవుతుందంట. ఎందుకంటే అక్కడ కొత్త అతని డైరెక్టరే హీరోగా చేసింది సినిమా. అవును చరణ్ గారు. బట్ నేను చేయడానికి రీజన్ ఏంటప్పట్లో సినిమా, అది సినిమా కాదు అది జీవితం. అందుకే నచ్చింది నాకు. సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ ఇట్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఒక వర్కౌట్ అయితే కొత్తగా ట్రై చేయవచ్చు అని ఒక ఫీలింగ్. బట్ అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత టప్పని ఆటోగ్రాఫ్ రంగనప్పుడు ఏదైనా జరిగే కదా, ముఖ్యంగా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదన్న ఆ రోజుకి షాక్ కూడా ఒక న్యూ బట్ ఆడలా షాక్ ఆడలా, నేనింతే ఆడలా, ఈ అబ్బాయి చాలా మంచి వాడు ఆడలా, శంభో శివశంభో ఆడలా. దేర్ ఆల్ లైక్ వెరీ గుడ్ ఫిల్మ్, చాలా మంచి సినిమాలు. అవును ఓకే ఫైన్. ఎందుకంటే ఆటోగ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు నువ్వు దేంతో రా తప్పకుండా అన్న. నాకు రావణ్కి వచ్చేసి చాలా క్లోజ్, లిటరలీ ఒక 2 brothers ఈక్వేషన్ ఉంటా ఉంటుంది.